రోబో ట్రాక్టర్. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ దగ్గర మొవ్వ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సీతారాం వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు కమల, కొడుకు పేరు కళ్యాణ్. కళ్యాణ్ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాడు. పాత వాటితో కొత్తగా ఎలక్ట్రిక్ వస్తువులు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు కమల బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో బట్టలు ఇస్త్రీ చేస్తుంది. ఆమె చెయ్యి లాగటం వలన మధ్యలో ఇస్త్రీ చేయడం మానేస్తుంది. కళ్యాణ్ ఆ ఇస్త్రీ పెట్టెకు ఒక మిషన్ అమర్చుతాడు. ఆ ఇస్త్రీ పెట్టె ఎవరి సాయం లేకుండా తనకు తానుగా బట్టలన్నీ ఇస్త్రీ చేస్తుంది. అది చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. తండ్రి తన కొడుకుతో అబ్దుల్ కలాం గారులా గొప్ప సైంటిస్ట్ అవుతావని దీవిస్తారు. సీతారాంకు ఒక ట్రాక్టర్ ఉంటుంది. 2 ఎకరాల పొలం ఉంటుంది. సీతారాం మంచి మంచి సేంద్రియ ఎరువులు తన పొలంలో చల్లుతాడు. క్రిమి సంహార రసాయనాలు అస్సలు వాడడు. పంట దిగుబడి చాలా బాగుంటుంది. పండే పంటను బస్తాల్లో కట్టి ట్రాక్టర్ పై అమ్ముటకు అవనిగడ్డ తీసుకువెళ్తాడు. సీతారాం పొలం పక్కన 20 ఎకరాలు గల మోతుబారి రైతు వీర్రాజు ఉండేవాడు. వీర్రాజుకు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయడం తెలీదు. ఎంత ఖర్చు చేసినా తన పొలంలో పంట సరిగా పండదు. అందువలన వీర్రాజు సీతారాంపై ఈర్ష్య పెంచుకుంటాడు. సీతారాంను దెబ్బ కొట్టాలని చూస్తాడు. ఒకరోజు రాత్రి తన పనివాడు విజయ్ని పిలుస్తాడు. ఒరే విజయ్, ఈ రోజు రాత్రి నువ్వు చడీ చప్పుడు లేకుండా యాసిడ్ పట్టుకుని వెళ్ళి సీతారాం పొలంపై పూర్తిగా జల్లు. తరువాత పంట అంతా మాడిపోతుంది. మళ్ళీ పంట పండడానికి అవకాశం ఉండదు. సీతారాం నా కళ్ళెదురుగా బికారి అవ్వాలి. అది చూసి నేను ఆనందపడాలి. విజయ్ యాసిడ్ బాటిల్ తీసుకొని సీతారాం పొలం అంతా చల్లుతాడు. అనుకోకుండా బాగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి యాసిడ్ కొట్టుకుపోతుంది. పంట బాగా వస్తుంది. ఒకరోజు సీతారాం తన బైక్ పై అవనిగడ్డ వెళ్తాడు. విజయ్ లారీ డ్రైవ్ చేస్తూ తన ముందు వెళ్తున్న సీతారాంని గుద్దుతాడు. సీతారాం రోడ్డు పక్కగా పడిపోతాడు. సీతారాంని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. నడుముకు ఆపరేషన్ చేస్తారు. చూడు కమల, నీవు భయపడవలసిన అవసరం లేదు. మీ ఆయనకు ప్రాణగండం తప్పింది. నడుముకు ఆపరేషన్ చేశాము. 3 నెలలు చక్రాల కుర్చీలో ఉండాలి. వ్యవసాయం చేయకూడదు. బరువులు ఎత్తకూడదు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేయకూడదు. కమల కుర్చీలో కూర్చున్న తన భర్తకు అన్నం పెడుతుంది. కమల, నన్ను క్షమించు. నీకు బాబుకు ఏ ఆధారం చూపించలేకపోయాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మీరెప్పుడూ అలా అనవద్దు. మీరు లేకపోతే మేము అనాథలవుతాము. మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉండాలి. కళ్యాణ్ ఆ పాత ట్రాక్టర్ను రోబో ట్రాక్టర్గా మారుస్తాడు. దానికి పవర్ అందిస్తాడు. ఆటోమేటిక్ గా రిమోట్ తో నడిచేటట్టు చేస్తాడు. కళ్యాణ్ ఒకరోజు తన అమ్మను, కుర్చీలో ఉన్న తన తండ్రిని తీసుకుని పొలానికి వెళ్తాడు. కళ్యాణ్ రిమోట్ ఉపయోగించి ట్రాక్టర్ నడిపించి వ్యవసాయం చేస్తాడు. ఆ ట్రాక్టర్ విత్తనాలను నాటుతుంది. అది అంతా వీర్రాజు, విజయ్ చూస్తారు. వీర్రాజు, నువ్వే నాకు యాక్సిడెంట్ చేయించావని నాకు తెలుసు. నీలో ఎప్పటికైనా మార్పు చూడాలని ఆశతో పోలీస్ కేసు పెట్టలేదు. నా కొడుకు అద్భుతంగా ట్రాక్టర్ తయారు చేశాడు. నువ్వు దాన్ని నాశనం చెయ్యకు. సీతారాం, నీకు యాక్సిడెంట్ చేయించి ఆసుపత్రిలో ఉంచినా నాకు సంతోషం కలగలేదు. ఈ ట్రాక్టర్ని ముక్కలు ముక్కలు చేసి దిల్కుష్గా ఉంటాను. ఒరేయ్ విజయ్, ఆ పెద్ద సుత్తి తీసుకుని ట్రాక్టర్ని పగలగొట్టు. విజయ్ పెద్ద సుత్తి తీసుకుని ట్రాక్టర్ని పగలగొట్టబోగా ట్రాక్టర్ రోబోగా మారి విజయ్ని కొట్టగా విజయ్ ఆకాశంలో ఎగిరిపోతాడు. రోబో ట్రాక్టర్ వీర్రాజును కూడా కొట్టగా స్పృహ తప్పి పడిపోతాడు. సామాజిక మాధ్యమాలు ఈ రోబో ట్రాక్టర్ గురించి దేశమంతా తెలుస్తుంది. దీనిని తయారు చేసినందుకు కళ్యాణ్ను కలెక్టర్ గారు సన్మానిస్తారు. 2 లక్షలు బహుమానం కూడా ఇస్తారు. మాయా చాక్లెట్ ట్రాక్టర్. అనగనగా పువ్వులపాలెం గ్రామంలో రామ్ సింగ్ అను రైతు ఉండేవాడు. రామ్ సింగ్ తన తండ్రి ఇచ్చిన 2 ఎకరాల పొలంలో ట్రాక్టర్తో దున్నుతూ 2 ఆవులు, గేదెలు, కోళ్లను పెంచుతూ భార్యాబిడ్డతో జీవనం సాగిస్తూ ఆనందంగా ఉంటాడు. రామ్ సింగ్కి మందు, సిగరెట్ లాంటి దురలవాట్లు లేవు. కానీ పేకాట అంటే చాలు చెవి కోసుకుంటాడు. పండగలకు, పబ్బాలకు
పేకాట ఆడుతూ డబ్బులు తగలేసుకుంటూ ఉంటాడు. ఇదే విషయమై భార్య వెన్నెల కూడా, చూడండి, మీరు చాలా మంచివారు, కానీ మీకు ఈ పేకాట పిచ్చి ఏంటండి? ఉట్టికి ఊగలేనమ్మా, ఉయ్యాల ఊగినట్టు. మనకున్నదే చిన్న సంపాదన, దాన్ని కూడా తగలేస్తారా? రేపు మన అబ్బాయి జిలేబీకి స్కూల్ ఫీజు కట్టాలి, దానికోసం ఆలోచించండి. ఈ పేకాట మానేయండి. ఓసి పిచ్చి మొహమా, ఈరోజు నా జాతకం చూడు, చాలా బాగుంది. ఈ రోజంతా పేకాట్లో నాదే పై చెయ్యి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా పొలం దగ్గరకు వెళుతూ చెట్టు కింద పేకాటలో కూర్చుని డబ్బులు అన్నీ పోగొట్టుకుని జేబుకు చిల్లు పెట్టుకొని దీర్ఘంగా, అయ్యయ్యో జేబులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అని పాడుకుంటూ ఉండగా తన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఈరోజు మీరు అదృష్టవంతులు, మీకు లాటరీలో 2 లక్షల రూపాయలు వచ్చాయి అని ఉండగా దానిని చూసి రామ్ సింగ్ ఎగిరి గంతేస్తాడు. అంతలో చెట్టు మీద ఉన్న కాకి నెత్తి మీద రెట్ట వేస్తుంది. అక్కడే ఉన్న పేకాట రాయిళ్ళు పకపకా నవ్విపోతారు. అక్కడి నుండి రామ్ సింగ్ ఇంటికి రాగానే కొడుకు జిలేబీ, నాన్న నా కోసం ఏం తెచ్చావు? అంటూ నవ్వుతూ దగ్గరకు వస్తాడు. రారా, నీకోసమే మంచి కాకిరెట్ట తెచ్చాను, వేపుడు చేసుకో అంటాడు. నాన్న, నువ్వు ఎప్పుడు ఇంతే. ఈ రోజంతా అదృష్టం అన్నావు, నాకు చాక్లెట్లు కూడా తేలేదు అని ఏడుస్తాడు. ఏంటండి, నెత్తి మీద కాకిరెట్ట, కడుక్కోవచ్చుగా. ఓసి పిచ్చి మొహమా, కాకిరెట్ట నెత్తిమే పడితే అదృష్టమే. చూడు, నాకు 2 లక్షల లాటరీ వచ్చింది అని మొబైల్ చూపిస్తాడు. మీ బొంద, ఇదంతా అబద్ధమండి. వీటిని చూసి మోసపోవద్దు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, మెసేజ్ వచ్చిందని డబ్బులు రావు. రామ్ సింగ్ ఆ మెసేజ్ని ఓపెన్ చేయగా, మీ బ్యాంక్ నుండి 25,000 కట్టండి, మీకు 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాం అని ఉంటుంది. వెంటనే రామ్ సింగ్ తన దగ్గర ఉన్న ట్రాక్టర్ని అమ్మి 25,000 బ్యాంక్లో కట్టగా తిరిగి డబ్బులు రాక దిగాలుగా మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లకుండా ఏమి చెయ్యాలో తెలియక అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక ఋషి, ఏమి నాయనా, పెళ్ళం బిడ్డలను వదిలేసి అడవి మీద పడ్డావు, ఏం తప్పు చేశావు అని అంటాడు. అయ్యా, అంటూ జరిగింది అంతా చెప్తాడు. ఇదిగో ఈ మాయా ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళు, ఇది పగలంతా నీ పొలంలో దున్నుకొని సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళు. ఈ మాయా ట్రాక్టరు సాయంత్రం చీకటి పడ్డాక నీ కొడుకు జిలాబీకి కావలసినన్ని చాక్లెట్లు ఇస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా అది మాయమైపోతుంది. దురాశ దుఃఖమునకు చేటు నాయనా, ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ హాయిగా జీవించు అని మాయా ట్రాక్టర్ని ఇచ్చి అక్కడి నుండి పంపించి వేస్తాడు. రామ్ సింగ్ ట్రాక్టర్తో ఇంటికి వచ్చి బోలెడని చాక్లెట్లను కొడుకుకు ఇచ్చి జూదం మానేసి పగలు పొలం దున్నుతూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు.